నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. నాగబాబు గారు జనసేనకు బలమో బలహీనతో అర్థం కాని పరిస్థితి. మరి పవన్ కళ్యాణ్ గారికి తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో మనకైతే తెలియదు, కానీ ఆయన కామెంట్స్ ఒక్కోసారి ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితిని తీసుకొస్తున్నాయి. అంటే కొత్త సమస్యల్ని సృష్టిస్తున్నాయి. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ అనేవి కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నాయి. అట్లాంటప్పుడు ఎట్లుండాలా? ఒకరినొకరు గౌరవించుకునేలా వ్యవహరించాలా, కనీసం అగౌరవపరచకుండా కూడా ఉండాలా. ఆ మేరకైనా పరిమితమై ఉంటే పొత్తు కొంతకాలం కొనసాగుతుంది. కానీ జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు గారు మాట్లాడుతూ ఏమన్నారు? పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలవడానికి ఆయన అట్లనే జనసేన కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, ఓటర్లే కారణము, మరెవరి పాత్ర ఇందులో లేదు. ఒకవేళ ఎవరైనా తాము పవన్ కళ్యాణ్ను గెలిపించామని అనుకుంటా అంటే అది వాళ్ళ కర్మ అనేదాన్ని నొక్కి చెప్పినాడు ఆయన. ఎందుకు చెప్పినాడు? వర్మకు రైమింగ్గా కర్మను తీసుకొచ్చినాడు అక్కడ. అంటే వర్మ గారు, టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి వర్మ గారు పవన్ కళ్యాణ్ను తానే గెలిపించిందని చెప్తాండారు. అందుకే ఆయనకు కోపం వచ్చి వేలాది మంది హాజరైన సభలో ఉద్దేశపూర్వకంగానే పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జిని కించపరిచేలా మాట్లాడినారు. ఆ మాట నాగబాబు గారు అన్నప్పటి సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణులు రగిలిపోతాండాయి. ఏమిరా నాయన ఈ నాగబాబుకు పోయే కాలము, మళ్ళా ఈయనను మంత్రిగా కూడా తీసుకుంటున్నారంట, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇట్లా నోటి దురుసున్న వ్యక్తిని తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంతో కాలం కొనసాగదు అనే భయాందోళన వ్యక్తం చేస్తూ కూడా టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెడతాండాయి. అయితే నాగబాబు గారు ఏమీ అంటే అజ్ఞానంతోనో లేకుంటే అవగాహన లేకుండా ఏం మాట్లాడలే, ఉద్దేశపూర్వకంగానే ఆయన మాట్లాడినారు. పవన్ కళ్యాణ్ గారికి తెలిసే ఆయన అట్లా మాట్లాడినట్టు మనకున్న సమాచారం. ఎందుకంటే పిఠాపురంలో గత కొంతకాలంగా టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టు ఒక యుద్ధం జరుగుతుంది. అది కాస్త నిన్నటి సభలో నాగబాబు కామెంట్స్తో బట్టబయలైంది. అంతే తేడా. ఇంతవరకు నివురుగప్పిన నిప్పు మాదిరి ఉన్నది, ఇప్పుడు ఆ నివురుగప్పిన నిప్పు కాస్త బగ్గుమని వెదజల్లింది. అంతే తేడా. ఇప్పుడు ఆ నిప్పు కాస్త రెండు పార్టీల మధ్య దహనానికి కారణమైంది. మరి రానున్న రోజుల్లో ఏమవుతుందో ఏమో చెప్పలేం. వర్మ గారు కొంచెం ఆవేశపరుడు, ఆయన ఊరికే ఉంటారని మనం అనుకోలేం. ఖచ్చితంగా ఆయన సీరియస్గానే స్పందిస్తారు. నాగబాబు పైన ఘాటు విమర్శలే చేస్తారు. అట్లనే జనసేన వాళ్ళపైన కూడా ఆయన తీవ్ర పదజాలంతో విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం. దీనికి ఎంతో కాలం పట్టదు. ఈ 1-2 రోజుల్లోనే వర్మ గారు సీరియస్గా స్పందించి కూటమిలో ఒక పెద్ద అలజడికి కారణమయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. మరి చూడాలి ఏమవుతుందో. ధన్యవాదాలు.